అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వ్యోమకాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగి వస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి ఘన స్వాగతమని పలికారు. వీరి కథ అడ్వెంచర్ మూవీకి ఏమాత్రం తీసిపోదని బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటుడు కౌశిక్ తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 4 ఏళ్ల క్రితం వరకు మన ఫెడరేషన్ చెట్టు నీడలో ఉంది. అలాంటి ఫెడరేషన్ లో 20 క్రాఫ్ట్లు ఉంటే ఎందుకు ఏఐటీటీ లేదు? అన్యాయంగా ఒక కళాకారుడు నాన్ కోఆపరేషన్ పేరుతో బ్యాన్ అవ్వకూడదు అన్న. నమస్కారం అండి కౌశిక్ గారు. నమస్కారం. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎంత పోటీయా? మాకే ఆశ్చర్యం. అసలు ఎందుకు అలా పోటీ రావాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ టైం అసోసియేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 28 సంవత్సరాలు అయిందండి. దాదాపు ఇంకో 20 మంది స్లిప్ తీసుకుని ఓటేకుండా వెళ్ళిపోయారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్కి వేసా, అది ఓడిపోయా. బాలాన్నలు అన్నారని 2017లో ప్రెసిడెంట్గా నేను విత్డ్రా అయ్యి వైస్ ప్రెసిడెంట్కి వేసా, ఓడిపోయా. ఒక 60 lakhs FD ఇప్పుడు మాకుంది. అంత స్థాయికి ఎదిగింది. నిజంగా దానికి వాళ్ళు వేసిన పునాదులే. అచ్యుత్ అన్న కానీ, బాలా అన్న కానీ, అంటే అప్పుడు చేసిన వాళ్ళందరూ. అదే డబ్బింగ్ సీరియల్స్ యాజిటేషన్ చేసాం అప్పట్లో. డబ్బింగ్ సీరియల్స్ ఆగాలని ఆపకపోవడం వల్ల మేము దానికి ధర్నాకని వెళ్ళాం. ఆ ధర్నా వెళ్ళాం కాస్త అది కొంచెం శృతి మించి రాగాన పడినట్టుగా అక్కడ మేము అరెస్ట్ అయిపోయి ఆ రిపర్కషన్స్ ఎలా పడ్డాయంటే నా మీద తెలియకుండా నన్ను పక్కన పెట్టేశారు. ఎవరు సపోర్ట్ చేయలేదు. తీసేస్తున్నామని కానీ, నువ్వు ఉండవని అనట్లా. కానీ ఎక్కడ కౌశిక్ కనిపించట్లా. బుల్లితెర కంటే పెద్దతెర ఇంపార్టెంట్. ఒకసారి అక్కడి నుంచి సడన్ గా కెరియర్ వెనకపడిపోయింది అనే భావన ఎప్పుడైనా మీకు అనిపించింది? ఆ స్టార్టింగ్ ఫీల్ అయ్యా. నాన్నగారి విషయం తీసుకున్నా, మీ బ్రదర్ విషయం తీసుకున్నా, తగినంత గుర్తింపు రాలేదేమో అని అనిపిస్తాం. డెఫినెట్ గా మాకు అదే అనిపిస్తుంది. డెఫినెట్ గా టీవీ ఆర్టిస్టుల కోసం టీవీ నగర్ నిర్మిస్తాను. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు టీవీని ఇండస్ట్రీగా కన్సిడర్ చేయట్లేదు. మలయాళ అగ్రనటులు మోహన్ లాల్, మమ్ముట్టి మధ్య ఎన్నో ఏళ్ల నుంచి ఆత్మీయ స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు మమ్ముట్టిపై ఉన్న అభిమానాన్ని మోహన్ లాల్ మరోసారి బయటపెట్టారు. తన తదుపరి చిత్రం ఎల్2 ఎంపురాన్ రిలీజ్ను పురస్కరించుకుని మంగళవారం ఆయన శబరిమలను సందర్శించారు. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యులతో పాటు ఆప్తమిత్రుడు మమ్ముట్టి కోసం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ పూజా సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి, విశాఖ నక్షత్రమని ఆయన చెప్పినట్లు స్థానిక పత్రికల్లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సినీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో నవదీప్, కన్నడ స్టార్ దీక్షిత్ శెట్టి నటించిన సిరీస్ టచ్ మీ నాట్ రమణతేజ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఇది రూపొందింది. జియో హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. కొన్నింటిని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాలి అంటూ సాగే ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సిరీస్ పై ఆసక్తి కలిగించేలా ఉంది. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై నటి ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ చిత్రాన్ని ఉద్దేశించి దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఇచ్చిన రివ్యూపై ఆమె స్పందించారు. కంగనా తన అంచనాలు తప్పని నిరూపించారని ఆయన పేర్కొనడంపై ఆమె మాట్లాడారు. ముందుగానే తనపై ఒక అభిప్రాయానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. నాపై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తన పోస్టులోనే అంగీకరించారు. నన్ను అర్థం చేసుకోవడంలో మీరు పరాజయం అయినప్పుడు మళ్లీ నాపై ఒక అభిప్రాయానికి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? తన అభిప్రాయం తప్పిందని ఆయన పేర్కొన్నారు. నేను ఎలాంటి సినిమా చేశానో మీకు ముందే ఎలా తెలుసు? నా గురించి ముందే తెలుసుకునేందుకు మీ వద్ద ఏమైనా అద్భుత శక్తులున్నాయా? ఒక వ్యక్తి గురించి ఏదైనా అభిప్రాయానికి రావాలంటే వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. అయినా నన్ను జడ్జ్ చేసేందుకు మీకున్న అర్హతలేంటి? మీరు ఎలాంటి సినిమాలు రూపొందించారు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా తాము ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి అని ఆమె పేర్కొన్నారు.
యువ కథానాయకుడు సుశాంత్ సోలో సినిమా చేసి 4 ఏళ్ల పైనే అయింది. ఆచితూచి అడుగులు వేస్తున్న ఆయన కెరీర్లో మైలురాయి లాంటి 10వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ని విడుదల చేస్తూ కొత్త సినిమా వివరాలను వెల్లడించింది చిత్ర బృందం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సంజీవని క్రియేషన్స్ పతాకంపై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుశాంత్ 2 భిన్నమైన లుక్స్ తో పోస్టర్లో కనిపిస్తున్నారు. అతీంద్రియ శక్తులతో ముడిపడిన ఓ విభిన్నమైన థ్రిల్లర్ చిత్రం ఇది. తెలుగులో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారి. భూత వైద్యుడిగా సుశాంత్ కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన కనిపించే విధానం కొత్తగా ఉంటుంది అని టీం తెలిపింది. నటి హేమ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు హేమ అంటే ఆమె నటించిన క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందంతో కలిసి చేసిన కొన్ని సీన్స్ కి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా అతడు సినిమా గురించి అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి పాత్రలు ఎప్పుడు చేస్తారు హేమ గారు అని అడగ్గా, అలాంటి పాత్రలు కాదు, అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనంటూ పెద్ద షాక్ ఇచ్చింది నటి హేమ. నేను 14 ఏళ్ల వయసు నుంచి కష్టపడుతున్నా, ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా, కొంచెం చిల్ అవ్వాలి కదా, అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు నటనకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. బాహుబలిలో శివగామి లాంటి పాత్ర ఇచ్చినా చెయ్యను అని హేమ తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్ళీ నాకు నటనపై ఆసక్తి కలిగితే అప్పుడు ఆలోచిస్తానంటూ హేమ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు హేమ ఎంజాయ్ చేయాలనే మూడ్లో ఉంది. ఆ కారణంగానే సినిమాలకు దూరం అవ్వాలని డిసైడ్ అయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సినీ నటుడు ప్రభుదేవ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రభుదేవకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా చిత్రంపై బాలీవుడ్ నటి ఎంపీ జయా బచ్చన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సినిమా తాను చూడలేదని అన్నారు. ఆ సినిమా టైటిల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ అదేం పేరంటూ కామెంట్ చేశారు. అదొక ఫ్లాప్ సినిమా అంటూ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని పరిమితులు ఫాలో అవుతూ ఉంటా. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అలాంటి పేరున్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. అసలు అదేం పేరు, నిజంగా అది కూడా ఒక పేరేనా అని ప్రశ్నించారు. అనంతరం ఆమె కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులను ఉద్దేశించి ఇలాంటి టైటిల్స్ ఉన్న చిత్రాలు చూడాలని మీరు కోరుకుంటారా అని అడిగారు. కొంతమంది చేతులెత్తగా ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉండగా కేవలం 4 మాత్రమే ఇలాంటి సినిమాలు చూడాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది నిజంగా బాధాకరం. కాబట్టి ఇది ఫ్లాప్ సినిమా. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయ పార్టీలు సైతం సినిమాలు రూపొందిస్తున్నాయి. దాని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చాలా సమయం పడుతుంది. ఇది కూడా అలాంటి ప్రచార చిత్రమే అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవైపు నటిగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా మారారు మెగా డాటర్ నిహారిక కొనిందల. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ను నెలకొల్పారు. దీనిపై ఇప్పటికే కమిటీ కుర్రోలు సినిమాను నిర్మించి విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్తో అలరించేందుకు సిద్దమయ్యారు. మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రానున్నట్లు ప్రకటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో మానస క్రియేటివ్ డైరెక్టర్ గా 2 సిరీస్లకు దర్శకత్వం వహించారు. G5 వేదికగా అలరిస్తున్న ఒక చిన్న ఫ్యామిలీ, సోనీ లీవ్ లో టెలికాస్ట్ అవుతున్న బెంచ్ లైఫ్ సిరీస్లకు మానస దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వంలో 3వ ప్రాజెక్టుగా ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తుంది. అందులో గత ఏడాది వచ్చిన బేబీ జాన్ అంతగా హిట్ కాలేదు. ఈ సినిమా అట్లీ నిర్మాణంలో తెరకెక్కిన భారీ నష్టాలను మిగిల్చింది. మరోవైపు అక్క అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో రాధికా ఆప్టే, తను, అజ్మి, దీప్తి సాల్వీలతో కలిసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం సౌత్ ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మహిళా గ్యాంగ్స్టర్స్ కథగా హైలైట్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన టీజర్ కీర్తి పాత్రకు మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. కీర్తి ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త కోణాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్దమవుతుంది. రీసెంట్ గా ఆమె ఒక రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఇది ఆమెకు హిందీ మార్కెట్లో మంచి అవకాశంగా మారవచ్చనే అంచనాలున్నాయి. గతంలో కంటే ఈసారి రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందట.
దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుంది. సిమిలిగూడ సమీపంలోని మాలి, పుట్సీల్, బాల్టా ప్రాంతాల్లో నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం రాత్రి ఒడిశా స్కెడ్యూల్ పూర్తయింది. దీంతో నటీనటులను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. సెట్కు చేరుకుని నటీనటులు ఇతర చిత్ర బృందంతో ఫోటోలు దిగారు. పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడన్ నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు చిత్ర బృందాన్ని కలిశారు. ఇక్కడి ప్రకృతి అందాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని వర్ణించారు. జిల్లా యంత్రాంగం ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు థాంక్స్ నోట్ను అధికారులకు అందించారు. విశ్వక్సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది. సింపుల్ కథతో యూత్ ను అట్రాక్ట్ చేసేలా తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మొదట్లో ఈ సినిమాకు పెద్దగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు, కానీ తర్వాత మీమ్స్ వల్ల ఈ నగరానికి ఏమైంది బాగా ఫేమస్ అయింది. విశ్వక్సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా చేస్తానంటున్నాడు తప్పించి ఇప్పటి వరకు ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నగరానికి ఏమైంది సక్సెస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ సీక్వెల్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేస్తూనే తరుణ్ తెరకెక్కించినట్టు సమాచారం. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. అందులో భాగంగానే తరుణ్ ఇన్స్టాలో ఈ ఇయర్ కొన్ని బాకీలను తీర్చాలని పోస్ట్ చేశాడు. దీంతో అందరూ ఆ పోస్ట్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించేనని భావిస్తూ సోషల్ మీడియాలో తరుణ్ పోస్టును వైరల్ చేస్తున్నారు. కోలీవుడ్ సంచలనం లోకేష్ కనకరాజు దర్శకుడిగా 10 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కేవలం 10 సినిమాలు చేసి పోవాలన్నదే తన ఉద్దేశ్యం. ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండటం తనకు ఇష్టం లేదని, తాను కోరుకున్న మరో రంగం ఒకటి ఉందని అన్నాడు. అలాగే ఓ 6 ఏళ్ల పాటు తన LCU నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా క్రైమ్ నేపథ్యంతోనే ఉంటాయని, కానీ అవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని అన్నాడు. అంటే లోకేష్ LCU నుంచి పూర్తి చేయాల్సిన సినిమాలు పూర్తయితే రిటైర్మెంట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే ఆయన ఇప్పటికే కూలీతో కలిపి 6 సినిమాలు పూర్తి చేసేశాడు. మానగరంతో లోకేష్ డైరెక్టర్ అయ్యాడు. అందువల్ల సందీప్ కిషన్ హీరోగా నటించాడు. అదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఆ తర్వాత ఖైదీతో ఫేమస్ అయ్యాడు. అటుపై విజయ్ మాస్టర్తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనంతరం LCUలో భాగంగా కమల్ హాసన్తో విక్రమ్ తీసి పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు. తలపతి విజయ్తో LCU భాగంలోనే లియో చేసి విజయం అందుకున్నాడు. ఇలా తీసిన 5 సినిమాల్లో 4 సినిమాలు భారీ విజయాలు సాధించాయి. రజనీకాంత్తో తెరకెక్కించిన కూలీ త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఖైదీ 2ని లోకేష్ పట్టాలెక్కిస్తాడు. అంటే ఇది 7వ సినిమా అవుతుంది. అటుపై సూర్య హీరోగా రోలెక్స్ సినిమా చేస్తాడు. ఇది నెంబర్ 8. అనంతరం విజయ్ అంగీకరిస్తే లియోకి సీక్వెల్ గా పార్థిబన్ టైటిల్ తో ఓ సినిమా తీస్తానన్నాడు. ఇది నెంబర్ 9. ఇక మిగిలింది ఒక్క సినిమా మాత్రమే. అది LCU నుంచే వస్తుంది. ఇవన్నీ 5-6 ఏళ్లలో పూర్తి చేసే అవకాశం ఉంది. మలయాళంలో మార్కో సినిమాతో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ హనీఫ్ ఆదిని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్ తో ఒప్పందం కుదిరినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా గురించి బజ్ ఏంటంటే ఇది ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. హనీఫ్ ఆదిని తన మార్కుతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. దిల్ రాజు బ్యానర్ లో ఇది ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఒప్పందం గురించి ఇండస్ట్రీలోనూ చర్చలు షురూ అయ్యాయి. మార్కో సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన హనీఫ్ ఇప్పుడు తెలుగులో ఏ మ్యాజిక్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు లాంటి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ తో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అంచనాలున్నాయి. డాక్టర్ మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రిని పరిచయం చేశారు. ఈ మేరకు మేకర్స్ ఆఫ్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. మహాదేవ శాస్త్రి పాత్ర కోసం మోహన్ బాబు ఎలా మేకోవర్ అయ్యారు, షూటింగ్ ఎలా జరిగింది, ఆ పాత్ర కోసం పడిన కష్టమేంటి అని తెలియజేసేలా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, శంకర్ మహదేవన్ గాత్రం,
స్టీఫెన్ దేవసి బాణి అద్భుతంగా ఉంది. మహాదేవ శాస్త్రి ఔన్నత్యాన్ని తెలియజేసేలా ఈ పాట ఉండబోతుందని అర్థమవుతుంది. మోహన్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. అతి త్వరలోనే కన్నప్ప ట్రైలర్ను రిలీజ్ చేసి మరింతగా అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రమణవంక, ప్రధాన కార్యదర్శిగా కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇతర పాలక సభ్యులు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్యతల గురించి ఆలోచించాలని, కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రమణవంక మాట్లాడుతూ ఆర్ట్ విభాగం అనేది ఇండస్ట్రీలో కీలకమైంది. సినిమాలో అన్ని విభాగాల్లో సాంకేతికత వస్తుంది. ఆర్ట్ విభాగంలోనూ ఏఐ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మొదలైంది. ఈ తరుణంలో టెక్నాలజీ సంస్థలతో మేము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ నేను కూడా ఆర్ట్ డైరెక్టర్నే, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఆర్ట్ విభాగం విలువ నాకు తెలుసు అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ మా ఆర్ట్ డైరెక్టర్లతో మా డైరెక్టర్ల బంధం ఎంతో ముఖ్యమైనది. సినిమాకు బ్యాక్ బోన్ గా నిలబడి ఎంతో కష్టపడతారు అన్నారు. ప్రధాన కార్యదర్శి కెఎం రాజీవ్ నాయర్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఎటువంటి భేషజాలు లేకుండా అందరికీ సమన్యాయం చేసి వారు వృత్తిపరంగా ఆర్థిక పురోగతికి అండగా ఉండేలా అసోసియేషన్ తరపున కృషి చేస్తామని తెలిపారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రీ రికార్డింగ్ పనుల కోసం ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తూ ఉండగా కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ రచన నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు ప్రతి అంశంలోనూ స్వయంగా పాల్గొని చూసుకుంటున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై భారీ స్పందన పొందిన సంగతి తెలిసిందే. బెంగళూరులో రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. మరియు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2025న విడుదలైంది. సినిమాను వచ్చే నెల అంటే ఏప్రిల్ 18వ తేదీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓ మలయాళ హర్రర్ మూవీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా పేరే హంట్. ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి అడుగు పెట్టనుంది. మనోరమ మ్యాక్స్లో ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో రెంజీ పనిక్కర్, అజ్మల్ అమీర్, చందునాథ్, అనుమోహన్, అదితి రవి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్కమింగ్ ప్రైమ్ కామెడీ డ్రామా చౌర్య పాఠంతో మూవీ ప్రొడక్షన్ అడుగు పెడుతున్నారు. యంగ్ టాలెంటెడ్ ఇంద్రా రామ్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ 2 మొదలైన చిత్రాలకు చందు మొండిటి వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమని సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్, క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టెరిఫైయింగ్ నెంబర్ ఆడపిశాచం సాంగ్ ని రిలీజ్ చేశారు. దావుజాండ్ ఈ సాంగ్ ఎనర్జెటిక్ వైబ్ అండ్ బీట్స్ తో క్యాచీగా కంపోజ్ చేశారు. ఆంథోనీ దాసన్ సాంగ్ ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ ఫన్ఫుల్ గా ఉన్నాయి. ఈ సాంగ్ లో లీడ్ కాస్ట్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య శోభితల జోడీ మోస్ట్ బ్యూటిఫుల్ జోడీ అంటూ సోషల్ మీడియాలో వారి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి జంటగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పై కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కవర్ పై నాగ చైతన్య శోభితల జోడీ కన్నుల విందు చేసింది. సింపుల్ అండ్ స్వీట్ లుక్ లో నాగ చైతన్య కనిపించగా శోభిత సెలబ్రిటీ లుక్ తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి చైతు శోభితల ఫోటోషూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ డిపార్ట్మెంట్కి మీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ కోశాధికారి అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి తరఫున నన్నే మాట్లాడడం వల్ల ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. అందరు గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడు ఎవరిని కలిసినా ఒకటి స్టేట్మెంట్లు అయితే చాలా ఈజీగా చెప్తారు, సార్ ప్రొడ్యూసర్ అంటే మాకు దేవుడు, ప్రొడ్యూసర్ బాగుండాలి అని. మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ బాగున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరూ పోస్టుల కోసం తహసాలు ఆడుతూ ఉంటారు. నాకు వాటికి అర్థం కాదంటే ఎందుకు ఆడతారో నాకు ఐడియా లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. అండ్ ఒకసారి మనం నుంచుందాం గెలుద్దాం అనుకున్నప్పుడు గెలిచినాక మనం ఏం చేద్దాం అనేది ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. అవి అలంకారమైన పోస్టులు కాదు బేసిక్గా. అది ఐ సెడ్ దిస్ టు ఆల్ ద యూనియన్స్ అండ్ ఇంక్లూడింగ్ చేంబర్ అండ్ ద కౌన్సిల్ ఆల్సో. సో మనం ఫర్దర్గా ఏం చేద్దాం, ఇండస్ట్రీకి మనం ఏ రకంగా హెల్ప్ అవుతుంది మన డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఈ రోజుల్లో అది లేదు. రాజు చెప్పినట్టు మీటింగ్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ మా ఫాదర్ లాంటి వాడు అనే మాట చాలా ఈజీగా చెప్తుంటాం మనం. కానీ ఆ ఫాదర్ని ఎంతవరకు కాపాడుకోవడం అనేది ఏ డిపార్ట్మెంట్ ఏ కోశాన ఈ రోజుల్లో చేయట్లా. నేను వాళ్ళు చెప్తున్నాను క్లియర్. చేస్తున్నామని చెప్తారు కానీ ఇవన్నీ మాటల వరకు. ఫాదర్ కాపాడుకుంటే కానీ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు. టుడే ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డౌన్ఫాల్. ఇట్స్ గోయింగ్ డౌన్ డే బై డే. ఏదో 1-2 సినిమాలు ఆడి పాన్ ఇండియా అని అనుకుంటూ చంపుకుంటుకోవడం కాదు. అవుట్ ఆఫ్ 200 films being produced, 6 films or 7 films are what they are running. That is the percentage we are having. So ఈ ఇండస్ట్రీ ఈ మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఖర్చుతో కూడుకున్న డిపార్ట్మెంట్ ఇది. సో ఖర్చుతో కూడుకున్న అన్నప్పుడు అది ఏంటి అనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను స్పెసిఫిక్ విడమించి చెప్పక్కర్లేదు. చాలా మీటింగ్లో చాలా చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అట్లీస్ట్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. మీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సరి చేసుకుని చాలా కేసులు దగ్గర అన్న లాస్ట్ టైం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మీటింగ్కి వచ్చినప్పుడు. యూ ఆల్సో నో అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ దట్ మీటింగ్స్ ఐ హావ్ ఎక్స్ప్రెస్డ్ మై డిస్ట్రిక్ట్. ఇట్స్ నాట్ బికమింగ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది చాలా క్లియర్గా రాబోయే జనరేషన్స్కి మీ దగ్గర కొత్త జాయిన్ మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. ఎఫ్డిసి చైర్మన్ గారు మా అందరితో మాట్లాడేశారు, ఒకే ముక్కలు చెప్పారు క్లియర్గా. కాకపోతే ఇది కొత్త కార్యవర్గానికి విషెస్ ప్రోగ్రామ్ లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి మేమందరం మిమ్మల్ని బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. సో మా దిల్రాజ్ గారు మాకు ఇండస్ట్రీకి పెద్దలంటే ఆయన మాటల్లో ఒక మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్ హార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండి. యాక్చువల్గా అంటే ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చూసే పర్సెప్షన్ ఎలా అయిపోయిందంటే, డ్రామాటిక్ కాకుండా ఆడియన్స్ బిలీవబిలిటీ ఆడియన్స్ చూసే విజన్ ఎలా అయిపోయిందంటే మోర్ బిలీవబిలిటీ సైడ్కి వాళ్ళు బాగా బెండ్ అయ్యారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బిలీవబిలిటీ సైడ్కి తీసుకురాగలిగితే అంత బిలీవబిలిటీ సైడ్కి ఆడియన్స్ చూసే విధంగా తయారయ్యారు. సో ప్రతి సెట్టు చాలా కూర్పుతో నేర్పుతో ఓర్పుతో చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం అనే ప్రాసెస్లో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎఫెక్ట్, డబ్బులు మొత్తం గుమ్మరించాల్సిన పరిస్థితి ప్రతి సినిమాలోనూ, మేజర్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకునే ప్రతి సినిమాలోనూ ఎక్కువ ఖర్చు ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. సో దీని విషయంలో మాత్రం కూలంకషంగా సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఎంత జాగ్రత్తగా కట్టుకుంటామో, పాతికి 10 సార్లు లేదా పాతికి 100 సార్లు ఆలోచించి మేకులు కానించి అన్నీ ఎక్కడ కొంటే ఇంకా ఎక్కడ కొంటే అని ముందు నుంచి ఒక విభాగం, అంటే ఒక 10 మంది ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ సంబంధించి సినిమా పని చేసేవాళ్ళు 5-6 ఉంటే ఒకళ్ళు నిరంతరం ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ చెక్క ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ మేక్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ పెయింట్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, దీన్ని పనిచేసే విభాగాన్ని ముందు నుంచి అనేసి ఎంత తక్కువ దొరుకుద్ది అనేది ఆలోచించి ఎంత తగ్గించగలం, సేమ్ వర్క్ తీసుకురావాలి ఎంత తగ్గించగలం అనే దాని మీద ఎంత ముందుగా కూర్చుంటే అనేది ప్రతి నిరంతరం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అవేర్ చేసుకుంటూ వెళుతుంటే డెఫినెట్గా ఖర్చు తగ్గుద్దని నా అభిప్రాయం అండి.
మెయిన్ నేను వచ్చిన కారణం నేను ఆర్ట్ నుంచి వచ్చిన వాడినే, ఆర్ట్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఇక్కడ నాకు నా కొలీగ్ ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఒకే కంపెనీలో జాబ్ చేసాం. నేను రమణ. ఇవాళ రమణ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడున్న ప్రతి ఆర్ట్ డైరెక్టర్ అంటే నాకు చాలా అంటే ఆ కళ పట్ల, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి, రోడ్డు మీద బొమ్మలు వేసిన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు నాకు. అలాంటి ఒక గొప్ప క్రాఫ్ట్లో మీరందరూ ఉన్నందుకు చాలా గర్వించండి. ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అలాగే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ సినిమాకి చేస్తున్నందుకు ప్రతి ఫ్రేమ్లో మీ మార్క్ ఉండేలాగా, మీరు మీ ఇండివిజువాలిటీ ఉండేలాగా మీరు కష్టపడండి. డెఫినెట్గా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్స్ మనం ఎక్కడి నుంచో తమిళ నుంచి మలయాళం నుంచి తెచ్చుకోకుండా మన దగ్గర కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారని ప్రూవ్ చేయడానికి ప్రతి క్షణం మీరు వర్క్ చేయండి. ఏదో సెట్కి వెళ్ళాము వచ్చాము చేసామని కాకుండా ఒక ఎయిమ్ పెట్టుకుని పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు పెద్ద సినిమాలకి పలానా వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని వస్తున్నారు. దానికంటే కూడా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్ ఇది చేస్తున్నారని, హిందీలో ఇది చేశారని అనుకుంటాం చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, అందరికంటే ఎక్కువగా మాట్లాడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంటుంది. చిన్న ఏదైనా కదిలినా గట్టిగా సెట్ ఓవర్ గట్టిగా అరుస్తాం మేము. సో మేబీ అంత కష్టపడతారు కాబట్టే, సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా అలా నిలబడతారు కాబట్టే డైరెక్టర్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అనే ఒక సఫిక్స్ యాడ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్. అందుకే ఆర్ట్ డైరెక్టర్ అంటారు, డైరెక్టర్. సో ఈ కొత్త ప్యానెల్ డెఫినెట్గా ఆల్రెడీ ఉన్న కొన్ని సమస్యలను దూరం చేస్తూ ప్రొడక్షన్కి డైరెక్టర్కి మధ్య సినిమాలు జరుగుతున్నప్పుడు ఒక వారధిగా నిలబడి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ, ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. మాదే ఉంటుంది సార్, మేము అడిగి సెటప్ దీనికి ఇంత ఖర్చు అయిపోయిందని ఆ డైరెక్టర్ అంటారు, చెప్పి మేము మీ మీద వేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి కూర్చొని డెఫినెట్గా కరెక్షన్స్ చేసుకోవాల్సిన సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్యానెల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆల్ ది బెస్ట్ న్యూ ప్యానెల్. వి ఆల్ ఆర్ విత్ యూ. మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.